ఇగో టీజేఏసీ 14వ ఆవిర్భావ దినోత్సవం అట. మళ్ళీ వీటితో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఏర్పాటై 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాటి సంస్థాగత నేతలు సోమవారం హైదరాబాద్లో సమావేశమయ్యారు. నాటి చైర్మన్ కోదండరాంతో పాటు నేతలు శ్రీనివాస్ గౌడ్, దేవిప్రసాద్, విఠల్, మల్లెపల్లి లక్ష్మణ, సీతారాం నాయక్, పిట్టల రవీందర్, రామచంద్రమూర్తి, కత్తి వెంకటస్వామి, రాజేందర్ రెడ్డి, సూర్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం 2009 డిసెంబర్ 9న ప్రకటన వెలువడించి తిరిగి వెనక్కి తీసుకోవడంలో అదే నెల 20 ఐకాసా ఏర్పాటు చేశారు. వివిధ వర్గాలతో కలిసి ధర్నాలు, బంద్లు, నిరాహార దీక్షలు, రైల్లోకో తదితర రూపాల్లో ఆందోళన నిర్వహించారట. సో ఇక్కడ ఎవరు? శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ఏ, దేవిప్రసాద్ బీఆర్ఎస్ఏ, విఠల్ అంటే బీజేపీలో ఉన్నాడు, మల్లెపల్లి లక్ష్మి బీఆర్ఎస్ అనుకోవాలి, ఇక సీతారామరావు బీఆర్ఎస్ అనుకోవాలి, పిట్టలందరూ బీఆర్ఎస్ అనుకోవాలి, కత్తి వెంకటస్వామి ఇదంతా అదే కదా. సో ఇక మేజర్గా ఇక శ్రీనివాస్ గౌడే దీన్ని ఆద్యం చెప్పొచ్చు. ఎందుకంటే ఇట్లాంటి పనులని తీట పనులని ఆయన ఇస్తాడు. ఎందుకు ఈ 14 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా టీజేఎస్ గుర్తు రాలేదు ఈ శ్రీనివాస్ గౌడ్కి, బీఆర్ఎస్ వాళ్ళకి. ఈ 14 సంవత్సరాలలో ఈరోజు తెలంగాణ ప్రజలు బాధపడుతున్నటువంటి విషయాలు గుర్తు రాలేదు. అదేవిధంగా ఈరోజు తెలంగాణకు జరుగుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు ఈరోజు తెలంగాణ ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపిన విషయం తెలుస్తూ ఉంది. తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టిన విషయం కూడా తెలుస్తూ ఉంది. మరి దానిపైన ఎప్పుడు కూడా కనీసం టీజేఎస్లో ఒక చర్చ కూడా జరగలేదు. కనీసం మీరు దానిపైన ఒక చర్చ కూడా చేయలేదు. కానీ ఈరోజు చేస్తున్నారంటే మీ అధికారం పోయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏదో దుకాణం పెట్టడం ప్లాన్లో ఉన్నట్టున్నాడు శ్రీనివాస్ కూడా. అందుకే ఈ యొక్క ప్రయత్నం జరుగుతున్నట్టు మనకైతే తెలుస్తుంది. సో దీన్ని ఎవరు కూడా ప్రజలు నమ్మరు వాస్తవంగా. ఇంకా మీరు ఇలాంటి దోకేబాజ్ ముచ్చట్లు అవి ఇవి చేస్తా అంటే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇలా ఇక ప్రజలను డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే అప్పట్లాగా ఎవరు లేరు. ప్రజలు అందరికీ అర్థమైపోతుంది ఎవరు ఏం చేస్తున్నారు ఏంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో చూద్దాం ఏమవుతుంది దీనికి సంబంధించి.